దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే. ఆయన భారత రాష్ట్ర సమితి నుంచి ఎన్నికయ్యారు. అప్పుడు కాంగ్రెస్ తరపున పోటీ చేసినటువంటి విజయారెడ్డి పైన ఆయన విజయం సాధించారు. ఆ తర్వాత దానం నాగేందర్ కాంగ్రెస్లో జాయిన్ అయిపోయారు. సో 2023 ఎన్నికల్లో దానం నాగేందర్కు వచ్చినటువంటి ఓటింగ్ షేర్ ఎంత మనం చూద్దాం. 43.48% ఓటింగ్ షేర్ అయితే వచ్చినటువంటి మెజారిటీ ఎంత అంటే 22,010 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. సో బీఆర్ఎస్లో గెలిచి ఆయన కాంగ్రెస్లో జాయిన్ అయిపోయారు. మరి ఇప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గంలో దానం నాగేందర్కి జనాదరణ ఎంత ఉంది? జనాదరణ పెరిగిందా, తగ్గిందా? దానం నాగేందర్ పనితీరు పైన అక్కడ జనం బిగ్ టీవీ సర్వేలో ఎటువంటి ఒపీనియన్స్ చెప్పారు? మరి ఆ అసెంబ్లీకే ఆయన ఎన్ని రోజులు హాజరయ్యారో చూద్దాం. అసెంబ్లీ జరిగింది 55 రోజులు అయితే ఆయన హాజరైంది 41 రోజులు, అంటే 14 రోజులు ఆయన యాబ్సెంట్ అయ్యారు. ఇక బిగ్ టీవీ సర్వేలో ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలు దానం నాగేందర్కు సంబంధించి ఎటువంటి ప్లస్ పాయింట్స్ చెప్పారో చూద్దాం. ప్లస్ పాయింట్స్ మనం చూస్తున్నాం. ప్రజల్లో సానుకూల అభిప్రాయం ఉంది ఆయన పైన. బస్తీల్లో దానంకు మంచి గుర్తింపు ఉంది. ఒక మాస్ లీడర్గా ఆయన మొదటి నుంచి కూడా ఉన్నారు. తర్వాత ఇండ్ల క్రమబద్ధీకరణతో ప్లస్ పాయింట్. అక్కడ ఉన్నటువంటి ఇండ్లు అన్ని కూడా క్రమబద్ధీకరించడంలో చాలా వరకు ఆయనకు కలిసి వచ్చినటువంటి అంశము. నెక్స్ట్, బీఆర్ఎస్, ఐఎన్సీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రెండు పార్టీలతో కూడా క్యాడర్కు సమ ప్రాధాన్యమైన ఇస్తూ వస్తున్నారు. సో ఆయన గతంలో కూడా కాంగ్రెస్లో ఉన్నారైనా. కాంగ్రెస్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు ఆయన. అట్లా ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు బీఆర్ఎస్లో గత 2018లో బీఆర్ఎస్లో గెలిచారు, 2023లో బీఆర్ఎస్లో గెలిచారు. కాబట్టి ఆ రెండు క్యాడర్స్కి సమ ప్రాధాన్యత ఇస్తున్నారు, మంచి సంబంధాలే కొనసాగిస్తున్నారు అనేది ప్లస్ పాయింట్గా కనిపిస్తుంది. అలాగే 3.54 కోట్లతో బ్యూటిఫికేషన్ పనులు సాగుతున్నాయి చాలా చోట్ల అక్కడ నియోజకవర్గంలో. తర్వాత 5.5 కోట్లతో పీజేఆర్ కమ్యూనిటీ హాల్ రెనోవేట్ చేస్తున్నారు, అది కూడా ప్లస్ పాయింట్గా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్, రామగోపాల్పేటలో 4.9 కోట్లతో ఫంక్షన్ హాల్ నిర్మాణం ఒకటైతే, తర్వాత 4.3 కోట్లతో కొత్త వార్డ్ ఆఫీసు పనులు ప్రారంభమై నడుస్తున్నాయి. సెగ్మెంట్లో సీసీ రోడ్ల నిర్మాణాలు కూడా చాలా చోట్ల చురుగ్గా కొనసాగుతున్నాయి. సో ఇవన్నీ ప్లస్ పాయింట్స్గా చెప్పారు బిగ్ టీవీ సర్వేలో జనం. ఇక మైనస్ పాయింట్స్ ఏం చెప్పారు? మైనస్ పాయింట్స్ దానం నాగేందర్కి సంబంధించి ఇటీవల సామాన్యులకు అందుబాటులో లేకపోవడం అనేది మైనస్ పాయింట్గా కనబడుతోంది. ఖైరతాబాద్లో కొందరు అరాచక వ్యక్తులు హవా కొనసాగిస్తున్నారు, అయినా కూడా వాటిపైన చర్యలు లేకపోవడం. తర్వాత భూ మాయాజాలం పైన ఆరోపణలు, రకరకాల ఇష్యూస్లో భూ కబ్జా వ్యవహారాలలో కొంత ఆరోపణలు అయినా ఎదుర్కొంటున్నారు, అవి మైనస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్, అనుచరుల్లో కొందరిపై భూ కబ్జా ఆరోపణలు, తర్వాత బస్తీల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, అది కూడా మైనస్ పాయింట్గా కనిపించింది. అలాగే బ్రహ్మనగర్లో పేదలకు, చాలామంది అక్కడ పేదలు ఉంటారు, సో వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టిస్తానన్న హామీ ఉంది, ఆ హామీ అమలుకు నోచుకోలేదు, అది కూడా మైనస్ పాయింట్గా కనిపిస్తూ ఉంది. ఇక ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం. మరి ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలు దానం నాగేందర్ నుంచి ఏం కోరుకుంటున్నారు? ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏం కావాలని కోరుకుంటున్నారు? డబుల్ బెడ్రూమ్ల నాణ్యత పైన ప్రశ్నలు వస్తున్నాయి. సో నాణ్యత లేవంటూ ఎవరైతే అక్కడ లబ్ధిదారు ఉన్నారో వాళ్ళు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తర్వాత వర్షాకాలంలో రోడ్లపైన నీళ్లు నిల్వ ఉండొద్దు అనేది అయితే. తర్వాత రాజ్భవన్ రోడ్డులో వర్షం నీటి సమస్య తీర్చాలి. రాజ్భవన్ రోడ్ అనేది చాలా వరకు వర్షం వస్తే అక్కడ వాటర్ ఎక్కువగా అక్కడ స్టోరేజ్ అవుతుంటుంది, రాకపోకలకు తీవ్రంగా ఇబ్బంది అవుతుంటుంది. సో ఆ సమస్యను తీర్చే విధంగా డ్రైనేజీ సిస్టమ్ని కొంత డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్, బిఎస్ మక్తా, ఎంఎస్ మక్తా ఈ రెండు కూడా కాలనీలు, ఆ కాలనీలో సౌకర్యాలు పెంచాలి. ఇక్కడ కూడా వర్షం వస్తే ఎక్కువ చోట అక్కడ ముంపు కూడా ఎక్కువగా ప్రాంతం చాలా వరకు గురవుతూ ఉంటుంది, అట్లా తద్వారా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ జనం. ట్రాఫిక్ సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని కూడా జనం కోరుకుంటున్నారు. దానం నాగేందర్, ఖైరతాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్కి సంబంధించి ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం, జనం ఏం కోరుకుంటారో కూడా మనం చూసాం. సో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో దానం నాగేందర్కి సంబంధించి ఎటువంటి రిజల్ట్ వచ్చిందో మనం చూద్దాం. రిజల్ట్ స్కోర్ అనుకూలం 49% ఈ సమయానికి బాగానే ఉండగా చెప్పుకోవచ్చు. అండ్ వ్యతిరేకం 32% ఎక్కువగానే కనబడుతోంది. తటస్థం 19%. ఇక రాబోయే రోజుల్లో మరింతగా ఏవైతే అభివృద్ధి కోరుకుంటున్నారో జనం, ఆ అభివృద్ధి జనంకి చేరువ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత కొన్ని ఆరోపణలు ఏవైతున్నాయో ఆ ఆరోపణల నుంచి బయటపడాలి, నిజాయితీ నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత వ్యతిరేకతను తగ్గించుకుంటే రాబోయే రోజుల్లో అనుకూలత పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒక మాస్ లీడర్గా పేరుంది దానం నాగేందర్ కాబట్టి
అనుభవాన్ని ఉపయోగించి ప్రజలకు మరింతగా చేరువాయి అభివృద్ధి ఫలాలు ప్రజల ముంగిట ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్, దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో మీ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 49%.